అందరికీ మరణాత. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. నీవు ఏ ప్రజల నడుమున్నావో ఆ ప్రజలందరినూ యెహోవా కార్యమును చూచెదరు. నిర్గమాకాండము 34వ అధ్యాయము 10వ వచనము. ఆల్ ద పీపుల్ అమాంగ్ whom you are shall see the work of the Lord. ఎక్సోడస్ చాప్టర్ 34 వర్స్ 10. ఈ రోజుకు గాను మహిమగల మన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగంను బట్టి ధ్యానించుకుందుము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు నీవున్న ప్రాంతంలో, నీవు నివసిస్తున్న స్థలములో ఆయన కార్యమును జరిగించబోతున్నాడు. ఈ రోజున బహుశా సమస్యల గుండా, అవమానాల గుండా, భయంకరమైన కఠినమైన పరిస్థితుల గుండా ప్రయాణిస్తున్నావేమో. ఈ కఠినమైన పరిస్థితులు నీ జీవితంలోనికి ఎందుకు వచ్చాయంటే, దేవుడు గొప్ప అద్భుతములను నీ ఎడల జరిగించబోతున్నందుకు, నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఈ యొక్క లేఖన భాగమును మనం చూసినప్పుడు మనము గ్రహించవచ్చు. ఈ మాటలు దేవుడు స్వయముగా మోషేతో చెబుతున్నవి. దేవుడు మోషేను ఇశ్రాయేలీయులకు నాయకుడిగా నియమించాడు. వారిని వాగ్దాన దేశములో నడిపించే బాధ్యత మోషేది. అయితే అది అంత ఈజీ పని కాదు. ఎందుకంటే ఆలోచించండి, కేవలం మనం ఒక 100 మందిని నడిపించాలంటే, పని చేయించుకోవాలంటే ఎంతో కష్టపడాలి కదండి. ఒకరు మాట వింటారు, ఇంకొకరు మాట వినరు. అందరి మనస్తత్వాలు ఒకేలా ఉండవు. మరి 100 మంది విషయంలో మన పరిస్థితి ఇలా ఉంటే, లక్షల మందిని నడిపించే మోషే పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అందుకే మోషే అంటున్నాడు దేవునితో, ప్రభువా, నా మీద కటాక్షము కలిగిన ఎడల నా మనవి ఆలకించుము. దయచేసి నా ప్రభువు మా మధ్యన ఉండి మాతో కూడా రావలెను. మీరు లోబడనొల్లని ప్రజలు, మా దోషములు పాపములు క్షమించి మమ్మల్ని నీ స్వాస్థ్యముగా చేసుకొనుము అనెను. మోషే బ్రతిమలాడుతున్నాడండి. అయ్యా, మా మార్గములో నీవు మాతోనే ఉండాలి. ఈ ప్రజలు నా మాట వినేవారు కాదు, ఎదురు తిరుగుతారు. ఖచ్చితంగా మాతో నడిస్తేనే మేము ప్రయాణం కొనసాగిస్తామని అంటున్నారు. అందుకు కారణం కూడా లేకపోలేదండి. అంతకుముందే మోషే కొండ మీద దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులు కొందరు దేవునికి వ్యతిరేకంగా విగ్రహంను చేసుకొని తినుటకును, త్రాగుటకును, ఆడుటకును అన్నీ మనము చూడవచ్చు. వాక్య భాగంలో మనం చూడవచ్చు. ఈ సంఘటన బట్టి మోషేకు అర్థమైంది, ఈ ప్రజలు ఎంత కఠినమైన వారో, ఎటువంటి మనసు గలవారు అని. మనము కూడా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఇటువంటి పరిస్థితులే ఎదురవుతాయి కదండి. మనలో నమ్మిన వారే మనల్ని మోసం చేస్తారు. మన సొంత వారే వారి వారి స్వార్థము కోసం ఏదో ఆశించి మనకు వ్యతిరేకంగా మాట్లాడతారు, మనల్ని అవమానిస్తారు కూడా. చెయ్యని తప్పులు చేశామని చెప్పి నిందిస్తారు. అవకాశం దొరికినప్పుడు, వారి అవసరతలు తీరినప్పుడు, మనతో వారికి ఏ పని లేదనుకున్నప్పుడు వారి అసలు రూపము, రంగులన్నీ బయటపడతాయి కదండి. అప్పుడు మనం అనుకుంటాం, వీరి మధ్య మనము ఎలా ఇన్ని రోజులు జీవించాము, రానున్న కాలంలో ఎలా మేము కలిసి జీవించాలి, ఈ కుటుంబంతో నేను జీవితాంతం ఎలా కొనసాగాలి అని చెప్పి మనము అనుకుంటూ ఉంటాము. దేవుని బిడ్డలమని చెప్తారు, కానీ మాకు కట్నాలు వద్దు అంటారు. ఇప్పుడు చూస్తే తీరా పిల్ల యొక్క కట్నం ఏమైనా తెచ్చావా? ఇలా ఎన్నో అనుభవాలండి ఈ కాలంలో ప్రతి ఒక్కరికి ఎదురవుతున్నాయి. అలానే మోషేకి ఎదురైనప్పుడు మోషే దేవుని బ్రతిమలాడుకుంటున్నాడు, ప్రభువా, నీవు మాతో రావాలి. అందుకు దేవుడు సమాధానం ఇస్తున్నాడు. ఏమనంటే, ఇదిగో నేను ఒక నిబంధన చేయించున్నాను. భూమి మీద ఎక్కడైనాను ఏ జనములోనైనాను నువ్వు చేయబడని అద్భుతాలు నీ ప్రజలు ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజలు నడుమున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు అని అనెను. అదేవిధంగా దేవుడు మోషేకి వాగ్దానం చేసిన రీతిగానే గొప్ప కార్యాలు ఇశ్రాయేలీయులు వారి మార్గంలో చూశారండి. ఎన్నడూ విననివి, కననివి వారు మోషే ద్వారా చూశారు. ఈరోజు నా ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు ఉన్న ప్రాంతంలో, నీవు ఉన్న కుటుంబంలో, నీవు ఉంటున్న చేస్తున్న ఉద్యోగ వ్యాపారంలో గొప్ప అద్భుతాలు చూస్తావు. అందరు నిన్ను అవమానిస్తూ, నిందిస్తూ, బాధపరుస్తున్నారేమో. దేవుని నీతో పాటు నడవమని ప్రార్థించు. ఆయన సహాయం కోరుకో. ఈరోజు ఎదుట ఉన్న కఠినమైన పరిస్థితులను బట్టి నీవు కృంగిపోకు. దేవుడు నీవంటే
ఏమిటో, నీ వలన వారికి ఎంత ఆశీర్వాదమో, నీ యొక్క విలువ ఏమిటో తెలియచేయబోచున్నారు. నిన్ను చీప్గా చూసేవారు, నువ్వంటే పడని వారు, నిన్ను అసహించుకునేవారు సైతము నీ ఎడల దేవుడు జరిగించే అద్భుతాలను బట్టి వారు దేవుణ్ణి స్తుతిస్తారు. నీ కుటుంబంలో, నీ భర్తలో, నీ భార్యలో, నీ బిడ్డల్లో మార్పు వస్తుందండి. నిన్ను చూసుకునే విధానంలో మార్పు వస్తున్నది. నీచంగా చూసిన వారే నిన్ను గౌరవించే స్థితి నీకు వస్తుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ కుటుంబాన్ని బట్టి, ఉద్యోగాన్ని బట్టి, నీ వ్యాపారాన్ని బట్టి, నీ చుట్టూ ఉన్న మనుషులను బట్టి విసుగు చెందకు. ఇదే నా జీవితం అని అనుకోకు. దేవుని సన్నిధిలో ఆయనను బ్రతిమలాడు. తప్పకుండా నీవు నీ తోటివారు దేవుడు చేయు అద్భుతాలను చూస్తారు. దేవుడి మాటలు దీవించి మన హృదయంలో ఫలింపచేయునుగాక. వాక్య భాగంను బట్టి ప్రార్థించుకుందాం. అందరు నాతో కలిసి ఏకీభవించగలరు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రములు ప్రభువా. యేసయ్య, మరి యొక్క దినమున ప్రభా మేమందరము ఈ విధంగా సజీవ లెక్కలో నా ప్రభా మీ సన్నిధిలో గడుపుచున్నాం ప్రభా. మీకు స్తోత్రములు యేసయ్య. వాగ్దానం బట్టి మీకు స్తోత్రములు తండ్రి. అవును ప్రభా, మోషే గారు ఏ విధంగా అయితే నా ప్రభా ఎంతో ఓపికతో యేసయ్య మిమ్మల్ని బతిమలాడుకొని వారి మార్గం అంతటిలో తోడుగా ఉన్నారయ్యా. అదేవిధంగా మా జీవితం అనే ఈ మార్గంలో ప్రభా ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో కష్టాలు, నష్టాలు, ఎన్నో ప్రభా దుఃఖాలు ప్రభా ఈ యేసయ్య ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో యేసయ్య గొప్ప అద్భుత కార్యములు జరిగించే వారికి తోడుగా నడవమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.